ఇక్కడ మెట్ల కింద ఒక చిన్న రూమ్ లాగా ఇచ్చాడు. ఇదంతా డెకరేషన్ స్టఫ్. పంకిన్ ఫామ్కి వెళ్ళాం 2 years బ్యాక్. హాయ్, అందరు ఎలా ఉన్నారు? నా పేరు రమ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే అమెరికాలో హలోవీన్ అని చేసుకుంటారు. దానికోసమై అమెరికన్స్ చాలా బాగా డెకరేషన్ చేసుకుంటారు. మేము కూడా ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి డెకరేషన్ చేస్తున్నాము. చూడండి, డెకరేషన్ కోసమై ఈ స్టఫ్. నేను మా ఇంటి ముందర డెకరేషన్ చేస్తున్నా, చూపిస్తా పదండి. మా డెకరేషన్ స్టఫ్ అంతా నేను మా బేస్మెంట్లో పెట్టుకున్నాను, చూపిస్తా. ఇక్కడ మెట్ల కింద ఒక చిన్న రూమ్ లాగా ఇచ్చాడు. ఇక్కడ ఉందండి అంత స్టఫ్. ఇదంతా డెకరేషన్ స్టఫే. ఇక్కడ లైట్ ఇవ్వలేదు, కానీ మేము అరేంజ్ చేసుకోవాలి. మాకు ఆరెంజ్ లైట్లు కావాలి. లాస్ట్ ఇయర్ పెట్టాము. ఈ ఇయర్ ఎతకాలి అంటే చాలా కష్టం అనిపిస్తుంది. ఎన్ని లైట్లు ఉన్నాయి చూడండి, దీని నిండా లైట్లే. హాలోవీన్, క్రిస్మస్, దివాళీ అన్నిటికీ కావాల్సిన లైట్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. నిన్న ఆల్రెడీ కొన్ని టెస్ట్ చేశాను, ఇంక ఈరోజు కూడా కొన్ని టెస్ట్ చేయాలి. ఇది తీసి చూస్తా. అది బ్లాక్ కలర్ లాగా ఉంటుంది వైర్. మరి ఇది కూడా గ్రీనే కదా చిక్కు? ఇన్ని లైట్స్ లో అది ఎక్కడైనా ఎతకాలి. ఇప్పుడు ఎతకాలి మరి. మనకు ఇది వైట్. ఓకే, అదే బ్లాక్ వైర్ కూడా బ్లాక్ కలర్ ఉంటది. బల్బ్, ఇదంతా వీటికి సంబంధించిన స్టఫ్. బల్బ్స్ ఆరెంజ్ కలర్ లో ఉంటాయి అనుకుంటా. అవునా, ఓకే. ఇవేమో కలర్స్. మరి క్రిస్మస్ ట్రీ లైట్స్ ఉన్నాయా? ఇంకా క్రిస్మస్ అన్ని దీంట్లోనే ఉన్నాయి లైట్స్. కొన్ని ఇంకా వేరే చోట కూడా ఉన్నాయి. అమ్మా, ఇదేనా? ఇదే. ఓకే, థ్యాంక్ గాడ్. లెట్స్ గో. సో అమెరికాలో హాలోవీన్ ఎవ్రీ ఇయర్ ఫాల్ సీజన్ లో సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా బాగా డెకరేట్ చేస్తారు హౌస్ ముందు. నేను ఆల్రెడీ నిన్న కొంచెం డెకరేషన్ చేశాను, మీకు అది కూడా వస్తుంది వీడియో. ఇంకా మేము పిల్లోస్ కూడా పంకిన్సే పెడుతున్నాము. సో ఈ ఫాల్ లో అన్ని పంకిన్స్ ఆరెంజ్ థీమ్ లో పెడతారు డెకరేషన్స్. అండ్ ఇది ఒక క్యూట్ గోస్ట్ ఇన్ఫ్లేటబుల్ తీసుకున్నాము. ఈ డెకరేషన్ కి యూజ్ చేసిన స్టఫ్ అంతా అమెజాన్ లోనే కొన్నాం. పిల్లో కవర్స్, పిల్లోస్, ఇన్ఫ్లేటబుల్స్, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రమ్ అమెజాన్. అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా. ఈ ఇన్ఫ్లేటబుల్ కి లైట్ కూడా ఉంటుంది లోపల, సో నైట్ కూడా బాగుంటుంది. మోస్ట్ ఆఫ్ ద డెకోర్ ఇక్కడ చేసేవి నైట్ ఇంకా బాగుంటాయి. మా కమ్యూనిటీలో కూడా చాలా మంది డెకోర్ చేశారు. అవన్నీ కూడా వీడియో ఎండ్ లో చూపిస్తా, సో వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి డోర్ కోసం రీత్. ఇది కూడా చిన్న పంకిన్స్ లా తీసుకున్నాము. ఇది ఒక్క టార్గెట్ లో తీసుకున్నాం ఒక 2 years బ్యాక్. ఇక్కడ ప్రతి సీజన్ లో డిఫరెంట్ రీత్స్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ క్రిస్మస్ సీజన్ వచ్చినప్పుడు ఇది మార్చేస్తారు. సో హ్యాంగ్ చేయడానికి ఇలా హ్యాంగర్స్ దొరుకుతాయి, ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఈ ఫోటో మేము పంకిన్ ఫామ్కి వెళ్ళాం 2 years బ్యాక్, అక్కడ తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే ఈ టైంలో పంకిన్ ఫామ్స్ చాలా బాగుంటాయి. ఇంకా ఈ పండక్కి వాళ్ళు పంకిన్స్ ఇంటి ముందర పెట్టుకుంటారు. మేము కూడా తెచ్చుకునే వాళ్ళం చాలా పంకిన్స్, కానీ ఊరికే పాడవుతున్నాయని ఇంకా నార్మల్ ప్లాస్టిక్ పెడుతున్నాము. ఎవ్రీ ఇయర్ టేబుల్ పైన ఇంటి లోపల పెట్టుకునే వాళ్ళము. ఈసారి ఇది కూడా బయటనే పెట్టుకుందామని డిసైడ్ అయ్యాను. ఇలా పెట్టేసి ఇంకా పంకిన్స్ కూడా పెడదాం అనుకుంటున్నా అటు ఇటు. ఇవి చూడండి, ఇవి కూడా వెల్వెట్ క్లాత్ పైతో చేశారు. ఇలాంటివి ఏంటంటే మనం ఇంకా ఎవ్రీ ఇయర్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా రియల్ పంకిన్ అయితే ఇంకా ఏ ఇయర్ ఆ ఇయర్ అన్నట్టే. అందుకే నేను కొన్ని ఇవి తీసుకొని వచ్చాను. ఇట్లా కొన్ని స్పైడర్స్ కూడా పెడుతున్నాము. ఎందుకో నాకు ఇవన్నీ ఏమి ఇష్టం ఉండదు, కానీ ఇంకా ఏదో పిల్లలు అడిగారని పెడుతున్నాను. వీటికి స్టిక్కర్స్ పెట్టి ఇంకా ఎక్కడన్నా ఇట్లా అతికిచ్చేయడమే. ఇవేమో ఇంక ఇక్కడ పెడదామని డిసైడ్ అయ్యాను.
ఒకటేమో ఇలా పోతున్నట్టు పెడతాను. ఈ ప్లాంట్ కొంచెం ఆరెంజ్ షేడ్లో ఉంది కదా, అందుకని నేను అక్కడ టీపాయ్ మీద పెడదామని డిసైడ్ అయ్యా. ఈ సీజన్లో ఇక్కడ చామంతులు చాలా బాగా దొరుకుతాయి. వీళ్ళు హలోవీన్ అప్పుడు కూడా డెకరేషన్కి యూజ్ చేస్తారు ఈ చామంతులు. నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చూడండి కొన్నవి ఇంకా ఇక్కడ పెట్టేశాను భూమిలో. ఇంకా అవి ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇంకా మనకు బాగా వస్తాయి, పూలు పూస్తాయి. ఇంకా ఇవి కూడా లాస్ట్కి అంతే, ఇంకా డెకరేషన్ పర్పస్ అయిపోయినాక ఇంకా నాటేస్తాను ఎక్కడో ఒక చోట, బాగా పూలు పూస్తాయి ఇవి. ఇది ఎవ్రీ ఇయర్ మా వాడు తీసుకొని వెళ్తాడు, చాక్లెట్లు తీసుకొని వస్తాడు దీని నిండా. ఈసారి ఏమంటే ఇంకా మా వాడు పెద్దోడు అయిపోయాడు కదా, వెళ్తాడో వెళ్ళడో అన్నట్టు ఇది కూడా డెకరేషన్ చేస్తున్నా. ఇలా పెట్టనా? ఇలా తిప్పు, ఫేస్ కనిపించేలా. ఓకే, ఇంక ఇప్పుడు చిన్న పంప్కిన్స్ అన్ని ఇక్కడ పెడదామా? పెట్టు. ఇంక ఈ పంప్కిన్ ఉంది, ఈ పంప్కిన్ ఒకటి ఇక్కడ పెడతాయి చెట్టు ముందర. సో నిన్న నైటే కొన్ని డెకరేషన్స్ చేసాము. ఇది స్పైడర్ వెబ్ లాగా తీసుకున్నాము, దీనికే లైట్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా అమెజాన్ లోనే కొన్నాము. ఈ టైంలో ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. సో ఏ స్టోర్ లో అయినా స్టాక్ ఉండవు అసలు లైట్స్. ఇక్కడ డోర్ కి కొన్ని ఆరెంజ్ లైట్స్ పెడుతున్నాము. లైట్స్ వల్ల లుక్ మొత్తం చేంజ్ అయిపోతుంది, చాలా బాగుంటుంది డెకార్. ఈ లైట్స్ అని వాల్మార్ట్ లో కొంటాం యూజువల్ గా, బికాస్ అక్కడే చీప్ గా ఉంటాయి. అండ్ ఇవి మినీ లైట్ క్లిప్స్, దీని వల్ల లైట్స్ హ్యాంగ్ చేయడం చాలా ఈజీ. దీనికే గ్లూ స్టిక్కర్స్ ఇస్తారు. ఇవి మేము దివాళీ అండ్ క్రిస్మస్ టైంలో చాలా యూజ్ చేస్తాము. దివాళీకి మేము చాలా బాగా డెకరేషన్ చేస్తాము. యూజువల్లీ 2 weeks ముందే స్టార్ట్ చేస్తాం ప్రిపరేషన్స్ అన్ని. దివాళీ డెకరేషన్ వీడియో అండ్ ఇంకా చాలా వీడియోస్ వస్తున్నాయి ఫ్యూచర్ లో, సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకన్ క్లిక్ చేయండి. మేము వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మా వీడియోస్ ఏవి మిస్ అవ్వరు. అలానే ప్రీవియస్ వీడియోలో మా పోర్చ్ ఫ్లోర్ కి పెయింటింగ్ అండ్ డిజైన్ ఎలా వేసామో స్టెప్ బై స్టెప్ వీడియో ఉంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూసి మీరు కూడా చేసుకోండి. ఇదేమో అమెజాన్ లో చిన్న గోస్ట్ లాగా తీసుకున్నాము వాల్ కి హ్యాంగ్ చేయడానికి, అవి హ్యాంగ్ చేస్తుంది మా మమ్మీ. ఇదొక పంప్కిన్, ఇదేంటంటే పవర్ది, దీంట్లో లైట్ వస్తుంది. ఈ చెప్పుల స్టాండ్ చూడండి, ఇది రీసెంట్గా తీసుకున్నాము. ఇలా డెకరేషన్ చేస్తే చాలా బాగుంది కదా. ఇది నా ప్రీవియస్ వీడియోలో ఉంది చూడండి, ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది చెప్పుల స్టాండ్. మీకు కావాలంటే లింక్ పెడతాను. హలోవీన్కి ఇంకా 2 weeks టైం ఉంది. ఇదేంటంటే అక్టోబర్ నెలలో వస్తుంది కదా, వీళ్ళు ఏమంటే ఇంకా అక్టోబర్ 1st weekలోనే మొత్తం డెకరేషన్ చేసేసుకుంటారు. 1 month ఉంటుంది. కానీ ఇంకా ఈ బిన్ ఏంటంటే హలోవీన్ రోజు మేము చాక్లెట్లు వేసి దీన్ని బయట పెడతాము. ఇంకా పిల్లలందరూ వచ్చి తీసుకుంటుంటారు. ఆ రోజు చాలా బాగుంటుంది చూడ్డానికి. సో ఇదే మా డెకార్. అవుట్పుట్ ఎలా వచ్చిందో ఒకసారి చూడండి మొత్తం. సో మా కమ్యూనిటీలో వేరే వాళ్ళు ఇలా డెకార్ చేశారు, చాలా క్రియేటివ్ గా ఉంది కదా. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాము. కామెంట్ చేసి చెప్పండి మా డెకరేషన్ అంతా ఎలా ఉందని. అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి.
Thank you so much for watching. Take care. Bye bye.